జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. హోలీ పండుగ రోజు ఢిల్లీలో ఒక సంఘటన జరిగింది. ఏమంటే 26 సంవత్సరాల యువకుడిని కొంతమంది ముస్లింలు వచ్చి కొట్టి చంపేసినారు. ఎందుకు జరిగింది ఇది? హోలీ పండుగ రోజు దానికి ఏం సంబంధం అంటే, మీరందరూ న్యూస్ ఛానల్స్లో చూసే ఉంటారు. నాకు ఈరోజే తెలిసింది. నాకు అది యూట్యూబ్లో చూస్తూ ఉంటే వీడియోస్ వచ్చినాయి. అందుకే నేను దీన్ని ఖండిస్తూ వీడియో చేస్తాను. ఏమంటే, ఒక చిన్న పసిపాప హోలీ రంగులు కలిపి నీళ్ళు ఆడుకుంటా ఉంటే అది ఆ హోలీ రంగులు కలిపిన నీళ్ళు బెలూన్ అది ఒక ముస్లిం మహిళ మీద పడిందంట. పడితే ఆ ముస్లిం మహిళ పోయి ఇంకా వాళ్ళ వర్గం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చింది వీళ్ళ మీదకి దాడి చేసేదానికి, గొడవకి, వీళ్ళ ఇంటి మీదకి, చిన్న పాప వాళ్ళ ఇంటి మీదకి. ఏదో చిన్న పాప ఆడుకుంటా ఉంది రంగుల నీళ్ళతో, హోలీ పండుగ కదా, పోనీలే అని సర్దుబాటు చేసుకొని వదిలేసి ఉంటే ఆ ముస్లిం మహిళ గొడవే ఉండేది కాదు కదా. వెళ్ళి ఖచ్చితంగా దీన్ని పెద్ద చేయాలని, వాళ్ళని కొట్టాలని, ఆ కుటుంబాన్ని హిందూ ముస్లిం గొడవ చేయాలనేటువంటి దురుద్దేశంతోనే ఆ మహిళ ఆ విధంగా చేసింది. వాళ్ళు కూడా ఎవరైతే హత్యకు పాల్పడినారో, హత్య చేసినారో కొట్టి మన హిందూ యువకుడిని, ఆ ముస్లింలు అనేవాళ్ళు వాళ్ళు దురుద్దేశం అనే దాన్ని మనసులో పెట్టుకొనే వచ్చి దాడి చేసినారు. వీళ్ళని ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసినారంట. 8 మందిని. 8 మంది కాదు, ఎంతమంది, దగ్గర 20 మందికి పైన వచ్చి కొట్టినారంట. వాళ్ళనందరినీ అరెస్ట్ చేసి వాళ్ళు ఏ విధంగా అయితే ఆ యువకుడిని, తరుణ్ అనేటువంటి యువకుడిని కొట్టి హింసించి దారుణంగా ఎట్లయితే చంపినారో అదే విధంగానే వాళ్ళని కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి చట్టపరంగానే ఆ విధంగానే కొట్టి హింసించి అంత నొప్పిని ఆ యువకుడు తరుణ్ అనేటువంటి అతను ఎంత హింసని, నొప్పిని, బాధని అనుభవించినాడో ఆ విధంగా ఈ లుచ్చా వెధవలు కూడా అనుభవించే విధంగా అట్లే కొట్టి చంపాలి. ఆ విధంగా శిక్ష వీళ్ళకి కోర్టులు విధించాలి. ఇదే మనం అందరం కోరుకుందాము. ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, వీళ్ళ ఏరియాల్లో, భారతదేశంలో నేను చాలా రాష్ట్రాల్లో కూడా తిరిగినాను. ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఖచ్చితంగా వీళ్ళు గొడవలు, దౌర్జన్యాలు, దారుణాలు ఇవి చేసేదానికే ఎక్కువ శాతం మంది ప్రయత్నిస్తారు. వీళ్ళు చేస్తూ ఉంటారు. అందరినీ నేను అనలేదు, కానీ 100% మంది ఇట్లాంటి దుర్మార్గపు జీవనంలోనే బ్రతుకుతూ ఉంటారు మన భారతదేశంలో ఉండేటువంటి ముస్లింలు. ఎవరో ఒక 10% మంది మంచి వాళ్ళుగా కూడా ఉండొచ్చు, లేదనలేదు, కానీ 190% మంది ముస్లింలు భారతదేశం మీద కక్షనో లేదంటే ఇంకేదో దుర్మార్గం చేయాలనో ఈ విధంగానే బ్రతుకుతూ ఉంటారు. ఇది మాత్రం ఖచ్చితంగా నిజం. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. మన దేశంలో ప్రజలందరూ ఈ తరుణ్ జరిగినటువంటి అన్యాయానికి, వాళ్ళకి, ఆ ముస్లింలకి, హత్య చేసినటువంటి ఆ ముస్లింలకి శిక్ష పడే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడిని తీసుకొని రావాలి. మన రాజకీయ నాయకులు ఉన్నారు కదా, హిందూ రాజకీయ నాయకులు ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం ఉంది. ఏం చేస్తారో వీళ్ళు చూద్దాం మనం. ఢిల్లీలో ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది. ఎంత ఒక మనిషిని ఎట్లా కొడతారు అయినా కానీ, ఒక మనిషిని ఇంకో మనిషి కొట్టేది ఏందిరా? మానవత్వం లేదా మీకు? ఎంత నొప్పి కలుగుతుంది కొట్టినప్పుడు. దాంట్లో వీళ్ళు కత్తులు, రాడ్లు తీసుకొని రాడ్లతో తల మీద కొట్టినారంట, కత్తులతో పొడిచినారంట, దాడి చేసినారు అతన్ని. ఆ యువకుడిని చూస్తూ ఉంటే ఎంత భవిష్యత్తు ఉంది అతనికి. చిన్నపిల్ల చేసినటువంటి చిన్న పొరపాటు కూడా కాదు అది. చిన్నపిల్లకి ఏం తెలుస్తుంది? రోడ్లో వెళ్ళే వాళ్ళ మీద పడుతుంది, ఇట్లా మళ్ళీ గొడవ అవుతుంది. అసలు వాళ్ళు ముస్లిమ్సా, హిందువులా, ఎవరు అనేది ఆ చిన్న పిల్లకి తెలుస్తుందా? ఆలోచించినారా ఒకడన్నా? నీతి నిజాయితీ కలిగినటువంటి ముస్లింలు అనేవాళ్ళు కానీ ఉంటే ఈ దుశ్చర్యని ఖండిస్తూ మీరు ప్రభుత్వాలకి మద్దతుగా, తరుణ్ కుటుంబానికి మద్దతుగా వీడియోస్ చేయండి, పోస్టులు చేయండి, మాట్లాడండి బయటకు వచ్చి. మీకు నీతి అనేది లేకపోతే మాత్రం మీరు స్పందించరు.